నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. నాదెండ్ల మనోహర్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉన్మాది. ఆయన పనిగట్టుకొని పవన్ కళ్యాణ్ మీద విష ప్రచారం చేస్తున్నారు మీడియా పరంగా. టార్గెట్ పవన్ కళ్యాణ్, వైసీపీ టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ని. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం జరుగుతోంది ఆయన మీద. ప్రచారం ఏంటంటే మళ్ళీ విష ప్రచారం ఎందుకు? ఏడు చేసి ప్రచారం చేయాలి, విష ప్రచారం చేయాలి సార్. ప్రధానికి ఒక క్యాబినెట్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ పత్తి అన్నప్పుడు ఎవడైనా సరే ఫస్ట్ రియాక్టివ్ మోడ్ ఎలా ఉండాలి? నో అన్న దాని మీద ఉండాలి. ఎందుకు నో అన్న మాట రాలేదు? ప్రభుత్వంలో పార్టీగా ఉన్నారుగా, ఎలా చెప్తారంటే ఉంటే సొంత అభిప్రాయం స్వపక్షంలో విపక్షం అవ్వగలుగుతారా? స్వపక్షంలో విపక్షం అవ్వగలుగుతారా రాజశేఖర రెడ్డి లాగా? రాజశేఖర రెడ్డి గారు అవ్వాలి అనుకున్నప్పుడు, ఆయన పంచలోడ తీసుకొడదాం అనుకున్నప్పుడు ఆ సామర్థ్యాన్ని ధీటుగా ఎదుర్కొనే నేపథ్యం ఉందనుకునే భ్రమల్లోనే కదా మన అందరం అది అనుకున్నాం. కానీ ఈ విషయం వెళ్ళి అనే విషయం ఎక్కడ తెలుస్తుంది? ఎందుకంటే చెప్పిన మాటలు అన్ని కాంట్రడిక్షన్ అనే ఒకసారి ప్రూవ్ అవుతుంది కదా. నేను రాష్ట్ర సమస్య ఏదైనా ఉంటానన్నప్పుడు నేను నరేంద్ర మోడీ అయితే అమిత్ షా అయితే ఇద్దరికీ మడతకాజ అన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు అబద్ధ జబ్బా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అబద్ధ జబ్బా, ఇప్పుడు లేటెస్ట్గా పీపీపీ పద్ధతి మెడికల్ కాలేజ్ వెళ్ళినప్పుడు అబద్ధ జబ్బా. మరటప్పుడు సోషల్ మీడియా కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎందుకు ఊరుకోవాలా? చెప్పమనండి, ఆయనే చెప్పమనండి సార్ సమాధానం. ఏదో బాబు ఉద్దానం సమస్య ఫస్ట్ లేపింది ఎవడు? ఆయన పవన్ కళ్యాణ్ కదా. మరి దానికి సమస్య ఇచ్చి పరిష్కారం ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. నేను నోరు పడిపోయింది అప్పుడు మాట్లాడడానికి. 19 బిఫోర్ ఆయనే 19 బిఫోర్ మాట్లాడాడు కదా. మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కూటమిలో అప్పుడు జింగిచిక్కుం భజన కదా, అప్పుడు ఇప్పుడు సేమ్ ఏమైనా శాశ్వత పరిష్కారం ఇచ్చారా? అంటే సమస్యలు సృష్టించడానికే మీరు ఉన్నారు. సమస్యకి పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తిరిగి ఏడుపులు పెడబబ్బులా దేనికి పడి ఏడుస్తున్నారు? అమ్మ పెట్ట అడుగు తినడం మీకు చేత కాదు, చేతనైన ఉండే చెడగొట్టడం, అంతకని ఇంకేముంది? కేఎస్ ప్రసాద్ గారు, మరో అంశం చూసుకుంటే నిర్మలా సీతారామన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందరూ బోర్డులు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆ గతంలో 5, 12, 18, 28 స్లాబ్లు ఇచ్చాము. 28 తర్వాత కూడా కొన్ని ప్రత్యేకమైన స్లాబ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటిని కుదించేసేసి 5, 18 స్లాబ్లు ఇస్తున్నాము. 140 కోట్ల మంది భారతీయులకి ఇది మేలు చేసే కార్యక్రమం అభివర్ణించారు. ఆమె ఎట్లా చూడొచ్చు? చూడండి, అంతే. మీరు అన్ని చూసి తెరబడిపోవడమే. మనం ఇప్పుడు 4 స్లాబులు ఇచ్చి దాన్ని 2గా కుదిస్తేనే 140 కోట్ల మంది భారతీయులకి స్వాతంత్ర చేకూరుతుంది, చాలా మేలు చేస్తుంది అన్నప్పుడు అసలు ఈ 2 కూడా భారమేగా ఈ లెక్కన? నేను ఒకటి చెప్పగలను సార్. నేను అమీర్పేటలో మీరు జస్ట్ ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళండి. నెక్స్ట్ పక్కనే రేమండ్స్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తాను ఇదే ఎగ్జాంపుల్. ఇది ప్రజల్ని, అయితే అడవి దొంగ సినిమా చూసారు మీరు? అందులో రాఘోపాలరావు గారు ఆ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 100 రూపాయల నోటు కావాలా, లేకపోతే 50 రూపాయలు కాయిన్లు చూపిస్తుంది. ఇది కావాలంటే అందరూ 50 రూపాయల కాయిన్స్కి వెళ్తారు. సేమ్ అదే లాజిక్ ఇక్కడ. ఇప్పుడు మీరు ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళండి, వాళ్ళిద్దరు వ్యాపారస్తులే. రేమండ్స్ వాడు ఈ దగ్గర కలకల కూచేల సంతానంలో ఆర్ఎస్ బ్రదర్స్ కింద నుంచి పై దగ్గర కాలుగాలిని పిల్లలు తిరుగుతూ ఉంటారు అందరూ. రేమండ్స్ వాడు దగ్గర లటక్కమని మీలేటోడు నాటుడు అగ్రిగేట్న 5, 10 మంది వెళ్తారు. సాయంత్రం 2 గల్లాలు పెట్టి చూడండి. ఆబ్వియస్లీ కార్పొరేట్ సెక్టర్ అదే బాగుంటుంది. ఇద్దరిది కరెక్ట్గానే ఉంటాయి గల్లాపల్లి. ఇంతమంది కూచేల సంతానంలో వెళ్ళినోడు ₹1,00,000 కొంటారు సాయంత్రంకి. ఆడి దగ్గరికి వెళ్ళిన 4-5 పటకమని ₹1,00,000 కొంటారు. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మీరు స్లాబులు, ఈ తొక్క తోటకూర, ఈ విన్యాసాలకు దండం. ప్రపంచంలో చాలా దేశాలు GSTకు నమస్కారం వెనక్కి వెళ్ళిన దగ్గర మన వాళ్ళు మాకు ఇష్టమే అని వెళ్ళడం. ఈ స్లాబుల రేట్లు ఏం చేసినా ఏం చేయకపోయినా మీరు కుదించామని చెప్తున్న నెపంలో నాకు లగ్జరియస్ కార్లు అలా కదండి. నేను అడిగే ప్రశ్న, లగ్జరియస్ కార్లు స్లాబులు ఇంటికి వర్తించవో లేవు. ఆ లగ్జరియస్ కార్లు రేట్లు తగ్గించారు, మొన్నటిదాకా పెంచారు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంతమంది కొని తెరబడిపోతున్నాం? అవును, 2 కార్లు ఉన్నాడు, 3వ కారు కొనుక్కోవడానికి చూస్తున్నాం లగ్జరియస్ కార్. కానీ ఐ నీడ్ టు అప్గ్రేడ్ అని చెప్పి మారుతి ఉన్నాడేమో హోండా సిటీకి వెళ్ళి, హోండా సిటీ ఉన్నాడు ఇంక లాభం లేదని మర్సిడీస్ ఆర్ BMW కొనుక్కునే పరిస్థితికి వచ్చారు. అవునా కదా? మనకేం దాంట్లో? అలా మీరు చెప్పిన ఈ స్లాబ్లు ఏవైతే ఉన్నాయో, మనం అన్నిటికీ నిత్యావసర వస్తువులకు సంబంధించిన మార్కెట్ రేట్ నిర్ణయించే మీరు నిత్యావసర వస్తువులు GSTలోంచి పాలు, పెరుగు ఇలాంటివి తొలగించి మీరే సబ్సిడైజ్డ్ రేట్లు ఇచ్చి రేట్ల దగ్గర కొంటున్నారు. అదే సబ్సిడైజ్డ్ రేట్లు ప్రజలకి వర్తించే కార్యక్రమానికి ఎందుకు తెరలేపలేకపోతున్నారు? మీరు బిలో పవర్టీకి రేషన్ ఇస్తారు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. 80 కోట్లు అన్నారు. నాకు జనాభా లెక్కల ప్రకారం మీరు 140 కోట్లలో మిగిలిన 60 కోట్లలో మీరు చెప్పే ఆ లగ్జరీస్ కార్లతో క్రిస్పీ బ్యాచ్ 4%, 5% అనుకుంటే మిగిలిన 35%కి మీ స్లాబులు ఏ ప్రాతిపదిక మీద? అసలు 12 ఎత్తేసారండి. 12 ఎత్తేసారు. ఈ 12ని 18లో కలుపుతారా, 5లో కలుపుతారా?
ఇంకా ఆబ్వియస్లీ దేంట్లో కలుపుతారు 18 మరి. అంటే కొనడానికి మంది వేస్తే కొనడానికి కూడిపోయినట్టేనే కదా. అంతే. ఇంకేమంటారు? లేదు ఆ 12 5కే వర్తిస్తుందని చెప్పారా?